నమస్కారం. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మగా, అక్కగా, చెల్లిగా, బిడ్డగా, సహ ఉద్యోగిగా, అలాగే నాయకురాలిగా ప్రతి రంగంలో తన పాత్రను పోషించేటటువంటి స్త్రీమూర్తి కొన్ని ఆరోగ్యపరంగా కూడా వెనకబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ స్త్రీ యొక్క ఆరోగ్యం గురించి, అంటే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అనే కోణంలో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాధిక, క్లినికల్ సైకాలజిస్ట్, అదేవిధంగా డాక్టర్ షర్మిల గారు, హెడ్ ఆఫ్ పీడియాట్రిక్స్, అపోలో. వారితో మాట్లాడదాం. స్త్రీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు మానసికంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం మేడం. మేడం, మీరు ముందు చెప్పండి, ప్రతి రంగంలో స్త్రీ తన పాత్ర పోషిస్తూ ఉన్నా కూడా మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, మీరేం చెప్తారు? నిజమమ్మా. ఈ అధునాతన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్న రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు, స్త్రీ పురుషులు ఇద్దరు వర్క్ చేస్తున్న ఈ రోజుల లోపల అన్నిటికన్నా పెద్దది స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి, ఇంటి పనులు, బయట పనులు, స్ట్రెస్ అన్నది ఖచ్చితంగా ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అండ్ స్ట్రెస్ అనేది ఎలాంటిదంటే అది కనపడని పులి అంటూ ఉంటాం. అది ఒక మనిషి యొక్క శారీరక, మానసిక, భావనాత్మక అంటే ఎమోషనల్, ఇవి అన్ని ఏరియాస్ని కూడా చాలా నెగటివ్గా అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. వీటన్నిటినీ చాలా అంటే స్ట్రెస్ అనేది ఎలాంటిది అంటే మనం ఎలా రియాక్ట్, జరుగుతున్న సంఘటనలు లేదా పరిస్థితులలో మన రియాక్షన్ ఎలా ఉంది అన్న దాని మీద స్ట్రెస్ రియాక్షన్ అది ఆధారపడుతుంది. కాబట్టి మహిళలు ముఖ్యంగా దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి యొక్క వెల్ బీయింగ్, జీవితం యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానివ్వండి, ఒక ఆనందంగా గడిపే లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేయాలంటే ప్రతి స్త్రీ కూడా ఈ పరిస్థితుల యొక్క ఒత్తిడి లేదా మానసికమైన ఒత్తిడి ఇవన్నిటినీ హ్యాండిల్ చేయడం నేర్చుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఈ 21st సెంచరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అది ప్రతి ఆడవాళ్ళు కూడా మొదటి నుంచి కూడా అది నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఫ్యామిలీ కూడా వాళ్ళకి అలా చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే షర్మిల గారు, ప్రతి ఒక్క ఉమెన్ ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, కొంతమంది ఆఫీస్లోనూ వర్క్ చేస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చాక ఇంటి బాధ్యతలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. వాళ్ళు ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ 10 టీవీని కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే మీరు మెంటల్ హెల్త్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ గురించి. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు నడుస్తున్న యుగం ఈ టైంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ప్రతి ఇంట్లోనూ, నేను పీడియాట్రిషియన్, పిల్లల డాక్టర్ని, ప్రతి ఇంట్లోనూ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే హెల్త్ మెయింటెనెన్స్. అండ్ హెల్త్ మెయింటెనెన్స్లో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ చాలామంది అనుకుంటున్నట్టుగా రెండు డిఫరెంట్ థింగ్స్ కాదు. మనకి మానసికంగా జరిగే ప్రతి మార్పు మన ఫిజికల్ హెల్త్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేకపోతే మన మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. అండ్ విమెన్ అందరికీ, హూ ఎవర్ ఈజ్ వాచింగ్ దిస్, అండ్ ఆఫ్ కోర్స్ ద మెన్ టూ, నా దృష్టిలో మెన్ కానీ విమెన్ కానీ, జనరల్ న్యూట్రాలిటీ గురించి మాట్లాడాలి, మెన్ కానీ విమెన్ కానీ ఎవరు ముందుకు వెళ్ళాలన్నా డెఫినెట్గా ద అదర్ హాఫ్, అంటే మెన్ అయితే విమెన్, విమెన్ అయితే మెన్, వాళ్ళ తోడ్పాటు ఎంతైనా అవసరం. విమెన్ ఎంపవర్మెంట్ ఈ స్టేజ్కి ఇప్పుడు మనం చాలా స్ట్రైడ్స్ చేసి ఇక్కడికి వచ్చాం. ఈ జర్నీలో డెఫినెట్గా మెన్ కూడా భాగమే. ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు అండ్ ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వబోతున్నారు. సో వీ నీడ్ దేర్ హెల్ప్ అండ్ వీ నీడ్ అవర్ ఓన్ హెల్ప్. హెల్త్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ విమెన్ వర్కింగ్ ఎక్కువైంది. వర్క్ చేస్తున్నప్పుడు రెండు ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ ప్రతి ఫ్యామిలీలోనూ పీస్ ఉండాలంటే బిఫోర్ మ్యారేజ్ ఒక కపుల్ కూర్చుని దే హ్యావ్ టు డిసైడ్ దేర్ రోల్స్. ఆ రోల్స్ ఎవరు డిఫైన్ చేయరు, స్టీరియోటైప్స్ ఏమీ లేవు. అదే ఎంపవర్మెంట్ అంటే. ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ఆడవాళ్ళు ఇవే చెయ్యాలి, మగవాళ్ళు ఇవే చెయ్యాలి
అనే స్టీరియోటైప్ లేకపోవటం ఒకటి. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఆడవాళ్ళు ఇవి చేయాలి, మగవాళ్ళు ఇవి చేయాలి అని వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని చెయ్యటం ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడున్న రాబోయే ఆల్రెడీ వచ్చిన రాబోయే ఏళ్లలో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే, ఈ బ్యాలెన్స్ని తీసుకోపోవటం మూలాన ఫ్యామిలీస్లో డివోర్సెస్ ఎక్కువ అవ్వబోతున్నాయి. మెంటల్ హెల్త్ ఆల్రెడీ చాలా ఎఫెక్ట్ అయ్యింది. పిల్లలు, నా ఇంట్రెస్ట్ పిల్లల పెంపకం చాలా చాలా నెగ్లెక్ట్ అవుతోంది. అనేక రకాల ఎడిక్షన్స్ వచ్చినాయి అండ్ ఇంకా ఎక్కువ అవ్వబోతున్నాయి. స్క్రీన్ ఎడిక్షన్ కానీ, ఆల్కహాల్ ఎడిక్షన్ కానీ, డ్రగ్ ఎడిక్షన్ కానీ, వీటన్నిటికీ కూడా ఒక బలమైన బ్యాలెన్స్డ్ కుటుంబ వ్యవస్థ ఉండాలి. సో దానికి హెల్దీగా ఉన్న ఇద్దరు పేరెంట్స్ ఉండాలి. ఆ హెల్త్ మెయింటెనెన్స్కి ఈ సందర్భంగా విమెన్ హెల్త్ గురించి అడిగారు కాబట్టి, ఫస్ట్ థింగ్ విమెన్కి ఎలా అంటే కల్చరల్గా మన మాడ్యులేషన్ ఎలా ఉంటుందంటే, నీ గురించి నువ్వు చూసుకుంటుంటే నువ్వు ఒక సెల్ఫిష్ పర్సన్ అనే చెప్పి పెంచేవాళ్ళు. ఇప్పుడు చెప్పట్లేదు, బట్ ఒకప్పుడు. సో ఎవరికైతే హెల్త్ లేదో, ఎవరైతే వాళ్ళని వాళ్ళు సరిగ్గా చూసుకోలేరో, ఆ కేపబిలిటీ లేదో, వాళ్ళు ఇంకొకరికి పనికిరారు, ఎప్పటికీ పనికిరారు. ఫస్ట్ థింగ్ అది గమనించి నీ హెల్త్ నువ్వు కాపాడుకుంటూ నువ్వు ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడాలి అనేది ఆలోచించాలి. ఆ హెల్త్ మెయింటెనెన్స్లో కీలకమైనది ఏంటంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్. ఫస్ట్ థింగ్, చాలామంది అనుకుంటున్నట్టుగా ప్యాప్స్మియర్స్ అని ఉన్నాయి. అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్స్ని డిటెక్ట్ చేయటం కానీ, లేదా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఉందా లేదా అని డిటెక్ట్ చేయడానికి రెగ్యులర్ ప్యాప్స్మియర్స్ అనేవాళ్ళు. ఒకప్పుడు 35+ or 40+ అనేవారు, లేకపోతే 30+ అనేవారు. ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ఈజ్ 20+. 20+ నుంచి ఫస్ట్ ప్యాప్స్మియర్ చేయించుకోవటం. రెగ్యులర్గా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవటం. బ్రెస్ట్లో లంప్స్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్కి రిపోర్ట్ చేయటం. అండ్ ఇంకా పిడియాట్రిషియన్గా నేను చెప్పేది ఏంటంటే 9 years నిండగానే HPV వ్యాక్సిన్ తీసుకోవటం, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే. అండ్ మదర్స్ అంటే ఎవరికైతే పిల్లలు ఉన్నారో అందరూ, కొంచెం ఈ హడావుడిగా పరిగెత్తే మదర్స్ అందరూ మీ బర్త్డేకి మీ స్పౌజ్ కానీ మీకు మీరు కానీ ఇచ్చుకోవాల్సిన గిఫ్ట్ ఏంటంటే యాన్యువల్ హెల్త్ చెకప్. దట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్సెస్, ఈ 3 మన ఎంపవర్ చేస్తాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టేకింగ్ సమ్ మీ టైమ్ ఎవ్రీడే. ఇద్దరు కూడా, బోత్ మ్యాన్ అండ్ ఉమెన్, ఇద్దరు వాట్ మేక్స్ యూ జాయ్ఫుల్ అండ్ హ్యాపీ ఎవ్రీ డే, అది సాధనలాగా కంపల్సరీ యూ షుడ్ ఫిల్ యువర్ కప్ ఆఫ్ జాయ్. అప్పుడే మన పక్కన ఉన్న వాళ్ళకి మనం ఏమైనా జాయ్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర లేని ఏ వస్తువు, ఇది సింపుల్ లాజిక్ కదా, నా దగ్గర పైసా లేదు, నేను నీకు డబ్బులు ఎలా ఇవ్వగలుగుతాను? సిమిలర్లీ నాకు లేని జాయ్, నాకు లేని హెల్త్ యాటిట్యూడ్ నేను నా పిల్లలకి ఎలా నేర్పిస్తాను? సో ఆనందంగా జీవించటం ఎలా అని మీ పిల్లలకి మీరు నేర్పదలుచుకుంటే, హెల్దీగా బ్రతకటం ఎలా అని మీ పిల్లలకి మీరు నేర్పగలిగితే, ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఫస్ట్ అవి మీరు చేసి చూపించాలి. అండ్ ఇట్లా హెల్దీగా ఉంటే రిలేషన్షిప్స్ కూడా థ్రైవ్ అవుతాయి. ఇద్దరికి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఉంటే ఆబ్వియస్గా దే ఆర్ నైస్ టు ఈచ్ అదర్. అండ్ ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ హాఫ్ ఆఫ్ ద కపుల్, అంటే ఒకళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళి పనిచేసి వచ్చేవాళ్ళు, రెండో వాళ్ళు సేద తీరి వాళ్ళు వచ్చేటప్పటికి దే యూస్ టు బీ లైక్ ఎ బఫర్ జోన్. ఓకే, this man will come with a problem or some things and I am there to just give him that cushion ani. But right now iddaru kuda same war zone loki velli tirigi vastha untaru roju. So intiki raagane iddaru they'll be at the edge. వీళ్ళకి కావాలి pampering, వీళ్ళకి కావాలి pampering. సో ఫ్యామిలీ సిస్టంలో పేరెంట్స్ ఉండి వాళ్ళు బఫర్ ఇవ్వగలిగితే సరే, లేదా వాళ్ళని వాళ్ళు ఎనర్జైజ్ చేసుకోవాలి. అండ్
సఖ్యతగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లల పెంపకం, వాళ్ళ ఫిజికల్, మెంటల్, ఇమోషనల్ వెల్బీయింగ్కి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పినట్టు ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ అండ్ చెకింగ్ యువర్ సెల్ఫ్ ఆల్సో సైకలాజికలీ. ఎస్ మేడం. రాధిక గారు, మీరు చెప్పండి. ఈ జనరేషన్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక వయసు వచ్చేంత వరకు కూడా 90sలో కష్టపడి సంపాదించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో తల్లిదండ్రులు పెంచేవారు. ఇప్పుడు ఏది అడిగినా సరే ఏడుస్తున్నారనో, మారం చేస్తున్నారనో, బెదిరిస్తున్నారనో ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక సెల్ఫీ అంటే డిపెండెంట్ పర్సన్స్ లాగా అయిపోతున్నారు. పిల్లలు మెంటల్లీ ఎలా పెరగాలి, పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరేం చెప్తారు యాజ్ ఎ సైకాలజిస్ట్? ఇప్పుడు మేడం చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ కూడా అనుకోవచ్చు సైకలాజికల్ వేలో. ఒక మనిషి ఆనందంగా బ్రతకాలి అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాం చూడండి. అలా ఒక మనిషి యొక్క వెల్బీయింగ్ని సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే 5 pillars లో చూస్తామమ్మా. వాటిని కోషంట్గా చూస్తాం. జనరల్గా మనం ఐక్యూ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. సో ఇంటలెక్చువల్ కోషంట్, అలాగే మొత్తం 5 కోషంట్స్తో చూస్తాము. 1 PQ, ఇప్పుడు దాకా మేడం గారు చెప్పారు, ఫిజికల్ కోషంట్ అంటే ఫిజికల్ ఆరోగ్యాన్ని ఎలా చేసుకోవాలి. రెండవది ఐక్యూ, ఇంటలెక్చువల్ కోషంట్ అంటే మనిషి యొక్క తెలివితేటలు, వాళ్ళు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా అనలైజ్ చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఇది ఐక్యూ. అన్నిటికన్నా ముఖ్యమైన 3 ఏంటంటే ఈక్యూ, ఎమోషనల్ కోషంట్, ఎస్క్యూ, స్పిరిచువల్ కోషంట్. అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది ఏక్యూ, అడ్వర్సిటీ కోషంట్. ఈ 5 ఒక మనిషికి, ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళని కాదు, మనం ఉమెన్స్ డే సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ 5 పిల్లర్స్ని చిన్నప్పటి నుంచే ఒక పేరెంటల్, అందుకే ఇవాళ రేపు పేరెంటింగ్ ఈజ్ ఏ ఆర్ట్ అంటున్నాము. సో ఈ 5 క్యూస్ని కూడా ఎలా మనం పిల్లల్లో ఐక్యూ ఎలా పెంపొందిస్తాము, పుట్టుకతో వస్తుంది కదా అనొచ్చు. ఐక్యూని కూడా నిజం చెప్పాలంటే వాళ్ళకు ఆ ఎక్స్ప్లోరింగ్ ఎన్విరాన్మెంట్ ఇస్తూ కూడా కొంతవరకు మనం దాన్ని పుషప్ చేయొచ్చు. సో ఈ 5 కోషంట్స్ని ఎంత లెవెల్లో వాళ్ళకి పెంచితే అంత 100% ఒక ఆనందకరమైన, ఒక హెల్దీ అంటే సైకలాజికల్లీ హెల్దీ లైఫ్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోగలుగుతారు. ఇవాళ ముఖ్యంగా చెప్పాలంటే మనం చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న పిల్లలు సూసైడ్స్ వర్జ దాకా వెళ్తున్నారు, సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఆర్ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా డైవోర్స్లు అనండి, ఏవి చూడండి. ఆడపిల్లల్లో చదువు విషయంలో చాలా ఎంకరేజ్ చేస్తున్నాం మనం. ఆడపిల్లలను అసలు ఈవెన్ విలేజెస్లలో కూడా ఖచ్చితంగా చదివిస్తున్నారు. పిల్లలకి సమాన ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్కి కావాల్సిన ఎబిలిటీస్ చాలా వరకు ఇస్తూ ఉన్నాం. ఫిజికల్ హెల్త్ విషయాల్లో కూడా ఇవాళ రేపు థ్యాంక్స్ టు మీడియా, పేపర్ వాళ్ళు చదివి కావచ్చు, టీవీలలో చూసి కావచ్చు, చాలామంది దే ఆర్ గెటింగ్ అవేర్నెస్ వాళ్ళ ఫిజికల్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఎమోషనల్ కోషంట్ కానీ అడ్వర్సిటీ, ఒక మనిషికి దురదృష్టవశాత్తు ఛాలెంజెస్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నాయి, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. రకరకాల విధానాల లోపల, అది కుటుంబ వ్యవస్థలో కావచ్చు, కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, రకరకాల విధానాల్లో మనకి ఛాలెంజెస్ పెరుగుతున్నాయి. ఆ ఛాలెంజెస్ డైరెక్ట్లీ ఛాలెంజింగ్ అవర్ ఎమోషనల్ థింగ్స్ అండ్ మన ఏమంటారు లైఫ్ స్టైల్ని మనం దెబ్బ కొడుతూ ఉన్నాయి అవి. సో అలాంటి స్థితిలో ఎలా దాన్ని ఫేస్ చేయాలి, ఎలా తీసుకోవాలి, దాన్ని అడ్వర్సిటీ కోషంట్ అంటాం. ఆ స్ట్రెంగ్త్స్ పెంచడాలలో ఎక్కడో మనం కొంచెం వెనకబడుతూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకు ఇవి కుటుంబ వ్యవస్థల్లోంచి మొదలవుతాయి, తర్వాత దురదృష్టవశాత్తు ఈవెన్ అకాడమిక్ కూడా. మా చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, సో మెనీ మోరల్ స్టోరీస్ ఇవి చెప్పేవాళ్ళు స్కూళ్ళల్లో. అసలు ఇవాళ దానికంటూ ఒక స్పేస్ ఇంట్లో లేదు. ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేదు. నానమ్మల అమ్మమ్మలు కూర్చుని కథలు చెప్పడాలు, రామాయణ భాగవతాలు చెప్పడాలు, శివ చక్రవర్తి నాకు ఇప్పటికీ గుర్తు. మా నాన్నగారు చిన్నప్పుడు పడుకునేటప్పుడు ఆయన చేతి మీద పడుకుని విన్న శివ చక్రవర్తి స్టోరీ ఇప్పటికీ నాకు గుర్తుంది. బట్ అలా చెప్పడానికి ఎవరు లేరు. నా పిల్లలకి నేను చెప్పుకోవడానికి మనవరాలకి లేదు. వాళ్ళు ఎక్కడో జర్మనీలో, నేను ఎక్కడో ఇండియాలో. సో పిల్లలకి అవకాశాలు ఉండట్లేదు. సో పిల్లల ఈక్యూలు కానీ ఎస్క్యూలు, స్పిరిచువల్ కోషంట్, వాట్ ఈజ్ మై మీనింగ్ ఆఫ్ మై లైఫ్, నేను ఎందుకు సంపాదించుకోవాలి. నా 4 ఏళ్ల మనవాడు కూడా నేను బాగా చదువుకోవాలి, సో దట్ నేను బాగా సంపాదించుకోవాలి. ఎందుకు సంపాదించుకోవాలి, సంపాదించుకుంటే ఎలా ఆనందం దొరుకుతుంది అన్న కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్కడో మనం ఇవ్వడంలో మిస్ అవుతున్నాం, వాళ్ళు అంటే గ్రాస్ప్ చేయడంలో మిస్ అవుతూ ఉన్నాం. సో ఒక మానసికంగా ఒక
స్ట్రాంగ్ పర్సన్గా డెవలప్ కావాలంటే ఈ 5 క్యూస్ మీద పేరెంట్స్, ఎడ్యుకేషనల్ సిస్టమ్స్, మీడియా లాంటి అంటే సొసైటల్ లెవెల్లో ఈ 3 లెవెల్స్లో కూడా చిన్నప్పటి నుంచే అమ్మాయిల్ని కనుక స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ పోతే, మనం జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక ఆడపిల్ల చదువుకుంటే ఒక కుటుంబం అంతా చదువుకున్నట్టే. ఆడపిల్ల యొక్క నాలెడ్జ్ అన్నది ఒక పూర్తి కుటుంబాన్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అది ఈ రోజు కూడా అది పర్ఫెక్ట్లీ ఫ్యాక్టే అది. కాబట్టి అమ్మాయిల్ని ఈ 5 క్యూస్లో స్ట్రెంగ్తెన్ చేస్తూ పోయినప్పుడు ఖచ్చితంగా ఒక ఆనందకరమైన, ఒక వెల్ బ్యాలెన్స్డ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న సొసైటీని ఖచ్చితంగా మనం డెవలప్ చేయొచ్చు. ఎస్ మేడం, తప్పకుండా పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయాలు ఒకసారి ఆలోచించి పాత వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని చేంజెస్ని తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ ఆ పిల్లలు ఇలా అడిక్షన్కు కాకుండా చూసుకోవచ్చు. అండ్ షర్మిల గారు, ఆడపిల్లల విషయంలో ఒకప్పుడున్న కల్చర్ వేరు, ఈవెన్ ఇప్పుడున్న కల్చర్ వేరు, వాతావరణ పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. చదువుకునే దగ్గర నుంచి హాస్టల్స్లో ఉంటున్నారు, జాబ్ చేయడానికి అంతవరకు కూడా హాస్టల్స్లోనే ఎక్కువ ఉంటున్నారు, ఇన్స్టెంట్ ఫుడ్ తింటున్నారు. దాని ఫలితంగా మనకి పీసీఓడి, థైరాయిడ్, రకరకాల రోగాల బారిన పడుతున్నారు. అసలు ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆడపిల్ల విషయంలో కావచ్చు, మగపిల్లల విషయంలో కావచ్చు, చిన్నప్పటి నుంచి ఏ టైప్ ఆఫ్ అలవాట్లని పెంపొందించడం వల్ల వాళ్ళ హెల్త్ని కాపాడిన వారు అవుతారు? ఐఎమ్ హ్యాపీ యూ ఆస్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడగటం మూలం చాలామంది బెనిఫిట్ అవుతారు. ద థింగ్ ఈజ్, ఎస్, ఇప్పుడు పెరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏమేమిటంటే పీసీఓడి, ఊబకాయంతో పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, లేదా థిన్ పీసీఓడీస్ అంటారు, చాలా సన్నగా పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, ఒంటి మీద జుట్టు ఎక్కువగా ఉండటం, పింపుల్స్ సడన్గా ఎక్కువగా ఉండటం, అండ్ ఇతరత్ర ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఎర్లీగా రావటం, తర్వాత ఇన్ఫర్టిలిటీ, చాలామందికి పిల్లలు కలగకపోవడం. ఒక సైడ్ అది, ఇంకొక సైడ్ ప్రికాషియస్ ప్యూబర్టీ, అంటే 9 ఏళ్లకి 6 ఏళ్లకి మెచ్యూరిటీ సైన్స్ చూపించడం, సెక్షువల్ మెచ్యూరిటీ సైన్స్. ఇవన్నీ ఒక ఎత్తు. రెండోది మానసిక రుగ్మతలు. పీపుల్ విల్ బి సర్ప్రైజ్డ్, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళ పిల్లల్లో కూడా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ డయాగ్నోసిస్ చేస్తున్నాం. అండ్ వాళ్ళని వీఆర్ సెండింగ్ ఇట్ ఫర్, అంటే వాళ్ళ ఫ్యామిలీ మిలు అవన్నీ చూస్తే అది నాకు యాక్చువల్గా వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఒక పాప ఫుడ్ తినటం మానేసిందని చెప్పి తీసుకొచ్చారు. ఓకే. సో లోపలికి వెళ్ళి చూస్తే దట్ చైల్డ్ ఈస్ డిప్రెస్డ్. సో దేంట్లోనే ఇంట్రెస్ట్ లేదు, ఒక్క ఆ ఫోన్, మొబైల్ అడిక్టెడ్. సో ఫోన్ ఇస్తే తప్ప అసలు ఆమె ఎట్లాంటి చలనం ఉండదు ఆ పిల్లలో. ఆటిజం పెరిగింది, డెవలప్మెంటల్ డిజార్డర్స్ పెరిగినాయి. ఇవన్నీ కూడాను ఒకటి ఏంటంటే పాలసీ చేంజ్ తోటి మనం పర్యావరణం సంరక్షించుకుంటేనే. సాయిల్ పొల్యూటెడ్గా ఉంది, ఎయిర్, వాటర్ అన్నీ. సో వీటిల్లో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని కొన్ని కెమికల్స్ పొల్యూషన్ మూలన వచ్చేవి. ఇవి మన బాడీలో ఉన్న డిఎన్ఏని కూడా మార్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేటట్టు చేస్తున్నాయి. బట్ మనం ఏం చేయగలం? పాలసీ చేంజెస్ చేస్తున్నారు దేశాధినేతలు, లోకల్గా మనం కూడా చేయాలి, ఎక్కువ ప్లాంట్స్ పెంచుకోవాలి, వీలైనంత డిఫరెంట్ థింగ్స్. బట్ ఇవి కాకుండా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, దానికంటే కూడా మోర్ ఇంపార్టెంట్ స్లీప్. ఒక మనిషి కరెక్ట్గా నిద్రపోతున్నారు, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ టైం అండ్ కరెక్ట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ పడుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ తన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఆర్ గుడ్. అది సింపుల్ టెస్ట్. ఇఫ్ యువర్ స్లీప్ ఈజ్ గుడ్, యూఆర్ ఆల్మోస్ట్ గుడ్. ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్గా. స్లీప్ సరిగ్గా ఉండాలంటే మీ ఫిజికల్ హెల్త్ సరిగ్గా ఉండాలి, శారీరక వ్యాయామం సరిగ్గా ఉండాలి, తినేది సరైన మోతాదులో సరైన క్వాలిటీలో తినాలి. ఎస్, మీరు చెప్తున్నట్టుగా అది ఇద్దరు వర్క్ చేయటం మూలన అవ్వచ్చు, లేదా వేరే రీజన్స్ అవ్వచ్చు. ఎక్కువ మంది బయట ఫుడ్ అంటే కామన్ కిచెన్స్ లైక్ హోటల్స్, స్విగ్గీ, జొమాటో, ఇంటి నుంచి అన్నా ఆర్డర్ చేసుకుంటారు, లేకపోతే బయటన్నా తింటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన గట్ హెల్త్ అంతా పాడవుతుంది. అంటే బ్యాడ్ బ్యాక్టీరియా మనకి చేరుతున్నాయి బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్లో కుక్ చేసిన ఫుడ్. ఒకప్పుడు అసలు ఇంట్లో ఆడవాళ్ళు కుక్ చేసింది తప్ప తినకూడదు, అదొక చాలా భయంకరమైన పాపంలా ట్రీట్ చేసేవారు. అంటే మన ఏం సిస్టర్స్ పక్కింట్లో కూడా తినేవాళ్ళు కాదు. అంటే స్పెసిఫిక్ థింగ్స్ చాలా హైజీన్ పాటించేవారు. అండ్ అది చాలా ఇంపార్టెంట్ బాండింగ్కి అండ్ గట్ హెల్త్కి.
అండ్ మన బాడీలో పెరుగుతున్న బ్యాక్టీరియా రైట్గా లేకపోతే, హెల్దీ బ్యాక్టీరియా లేకపోతే మన ప్రొటెక్ట్ చేసేవి అవే. అవి సరిగ్గా లేకపోతే మన మానసిక ఆరోగ్యం దగ్గర నుంచి మన రీప్రొడక్టివ్ హెల్త్ దగ్గర మన ఫిజికల్ హెల్త్, ఇంత డయాబెటీస్ రైజ్ అవటానికి, హార్ట్ డిసీజ్, స్ట్రోక్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్ టు గట్ హెల్త్. సో సింపుల్గా చెప్పాలంటే వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్ తినటం, డైలీ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయటం, చాలా డిలిజెంట్గా పిల్లలైతే 9 to 10 hours, అడల్ట్స్ అయితే 8 hours పడుకోవటానికి విశ్వప్రయత్నం చేయాల్సిందే. ఈ 3 హెల్దీగా, లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ తినటం, వీటన్నిటితో పాటు ఒక మనిషి జాయ్ఫుల్గా హెల్దీగా బ్రతకాలి అని అంటే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ ప్రాక్టీస్ చేస్తే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. మనకున్న దానికి ప్రతిరోజు మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి, అప్రిషియేట్ చేయాలి మనకు అవి ప్రొవైడ్ చేసిన వాళ్ళని. అది మన తల్లిదండ్రులు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు. అప్రిషియేట్ ద హెల్ప్, గ్రాటిట్యూడ్ అంటారు, అది చాలా ఇంపార్టెంట్. రెండోది, మనం అవతల వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకే మంచి ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే సమ్ ఫీల్ గుడ్ హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. అండ్ ఇది ప్రాక్టీస్ లాగా చెయ్యాలి. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, మాకు కంపల్సరీ ఆర్ఫనేజ్ విజిట్స్, ఓల్డ్ ఏజ్ హోమ్ విజిట్స్ ఇవన్నీ చేయించేవాళ్ళు. అండ్ మాకు ప్రాజెక్ట్ వర్క్ కింద సమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ తీసుకుని హెల్ప్ చేయాలి, డొనేషన్స్ కలెక్ట్ చేసి డొనేషన్స్ ఇవ్వాలి. అండ్ మ్యామ్ చెప్పినట్టుగా మాకు మోరల్ సైన్స్ క్లాసెస్ ఉండేవి. ఇవన్నీ ఏంటంటే చాలా యంగ్ ఏజ్లో బ్రెయిన్స్ మీద ఇవన్నీ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. అండ్ హ్యాపీనెస్ని, జాయ్ని జనరేట్ చేయటానికి పక్కాళ్ళకి హెల్ప్ చేయటం అండ్ వాళ్ళు చేసిన హెల్ప్ని మనం అక్నాలెడ్జ్ చేయటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ కథలు, దే ఆర్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ టూల్. మనం ఏదైనా నేర్చుకోవటానికి కథ ఫామ్ చాలా ఇంపార్టెంట్. అండ్ చిన్నప్పటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయటం వలన బాండ్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ మామూలుగా చాలా న్యాచురల్గా ఒకప్పుడు జరిగేవన్నీ కూడా ఇప్పుడు యు వోంట్ బిలీవ్, నేను ప్రిస్క్రిప్షన్ మీద రాస్తున్నాను. డైలీ మీ పిల్లలకి 3 సార్లు 3 కథలు చెప్పండి, డైలీ చేయి పట్టుకుని కొద్దిసేపు వాక్స్కి తీసుకెళ్ళండి. ఐఎమ్ రైటింగ్ ఇట్ ఆన్ ప్రిస్క్రిప్షన్. అండ్ కంపల్సరీ చెయ్యాల్సిందే అని చెప్తే, అండ్ మాట్లాడేటప్పుడు కూడా ఎవరు ముఖం చూసుకోవట్లేదు, ఇంకో పని చేస్తే ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఐ కాంటాక్ట్ కూడా ఉండట్లేదు, టచ్ ఉండట్లేదు. టచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిటోసిన్ సెక్రెట్ అవుతుంది మనకి. ఒకళ్ళని హగ్ చేసుకున్నా, ముద్దులు పెట్టినా, పేరెంట్స్ కానీ పార్ట్నర్స్ కానీ ఆ ఫిజికల్ లైక్ మీకున్నదే హార్డ్లీ ఎనీ టైం స్పెండ్ చేస్తున్నారు పార్ట్నర్స్. ఆ ఉన్న కొంచెం టైంలో ఆబ్వియస్గా చిరుబుర్లాడతారు, ఎందుకంటే యూ హ్యావ్ టు మీట్ డెడ్ లైన్స్. అండ్ ఇలాంటి పేరెంట్స్ హౌ కెన్ దే గివ్ వార్మ్త్ టు ద చైల్డ్? అండ్ ఈ చిల్డ్రన్ డిప్రెస్ అవుతున్నారు, యాంగ్షియస్ అవుతున్నారు, యాంటీ సోషల్ అవుతున్నారు, అడిక్ట్ అవుతున్నారు అంటే ఆబ్వియస్లీ అవుతారు. దే హ్యావ్ టు కామ్ దెమ్సెల్స్ డౌన్. సో ఇట్లా సింపుల్గా నేచర్లో మనకి చాలా వేస్ ఉన్నాయి, ఇవన్నీ వెతుక్కోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ యాన్యువల్ హెల్త్ చెకప్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో టెస్టులు రాస్తారులే, ఏదో జబ్బు ఉందని చెప్తారులే అని అనుకోకుండా మీరు కంపల్సరీ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోండి. అలా చేయించుకోవటం మూలాన మీకు చాలా జబ్బులు చాలా ప్రిలిమినరీ స్టేజెస్లో కనుక్కోవటం జరుగుతుంది అండ్ చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఇవ్వటం కుదురుతుంది. అండ్ రాధిక గారు, ఇందాక మేడం చెప్పినట్టు తక్కువ వయసులో స్ట్రెస్కి గురవడం, అడిక్షన్కి అయిపోవడం, అలాగే మెంటల్గా డిప్రెషన్ అయిపోవడం, ఒకప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, మారిన దానికి అనుగుణంగానే ఇలాంటి పరిణామాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి అడ్డుకట్ట అనేది లేదా, ఎందుకు అంత తక్కువ వయసులో వాళ్ళు డిప్రెషన్కి వెళ్తున్నారు? మీరేం చెప్తారు యాజ్ ఎ సైకాలజిస్ట్? ఇప్పుడు ఏమంటారు, కొంతకాలం నుంచి చూస్తున్నాం డిప్రెషన్ అనేది ఒక నెంబర్ 1 కిల్లర్ కింద మారిపోబోతోంది. ఇప్పుడు రీసెంట్ దిస్ థింగ్ ఈజ్ లైక్ లోన్లీనెస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మేజర్ కిల్లర్ ఇన్ దిస్ వరల్డ్. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్టెడ్. డిప్రెషను, లోన్లీనెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్టెడ్ అమ్మా. ఇండివిజువలైజేషన్ పెరుగుతున్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు నేను నాకేంటి అన్న దాని మీద ఉన్న
దృష్టి ఐ మీద ఉన్న దృష్టి ఒయ్యి మీద తగ్గుతోంది. కొన్ని రకాలుగా అది ఎందుకు వచ్చింది అన్న రీజన్స్ మనం వెళ్ళొద్దు, అది ఒక పరిణామ రూపంలో వచ్చింది, కానీ దానికి కొన్ని నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ప్రతిదీ ఐ అనే దృష్టితో చూడడం వల్ల రకరకాల ఒత్తిడులన్నీ ఇండివిజువల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఎ ఉమెన్ ఎంపవర్మెంట్లో ప్రాసెస్గా ఆడవాళ్ళందరము ఏదో ఒక రకమైన ఉద్యోగాలు వీటిల్లోకి వచ్చాం, హర్షణీయమైన పరిణామం. కానీ అక్కడ ఏమవుతోంది, కుటుంబ వ్యవస్థ ఈ 2025లో కూడా ఆడవాళ్ళంటే ఇల్లు సంభాళించుకుని ఉద్యోగం చేసుకోవాలి, లేకపోతే నువ్వు ఉద్యోగం మాని, నేనే ఉద్యోగం చేయమని నిన్ను కంపల్సరీ చేయట్లేదు కదా అనే కుటుంబాలు కొంచెం ఇంకా నంబర్లో పెద్దవే ఉన్నాయి. ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలి, ఇవాళ రేపు ఇద్దరు చేసుకుంటే వచ్చే ఫైనాన్షియల్ అడ్వాంటేజెస్కి ఇటు పెద్దవాళ్ళు యంగ్స్టర్స్ అందరూ రెడీగానే ఉన్నారు. కానీ ఈ ఫ్రేమ్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకా 1920s 30sలోని రోల్స్ అన్నవి మాత్రమే ఉంటున్నాయి. నువ్వు ఎక్కడ చూడు, ఇటు ఆడపిల్లల్లోనూ మగపిల్లల్లోనూ ఇప్పటికీ తనకన్నా ఓ 10,000 ఎక్కువ సంపాదించే హస్బెండే ఉండాలి, ఆడవాళ్ళకి కూడా తనకన్నా ఒక 1 ఇంచ్ పొడుగైన అబ్బాయే ఉండాలి. నేను సంపాదిస్తుంది ఇది నా జీతం, నువ్వు నా మీద ఆధారపడతావా, నీది మాత్రం మన జీతం. ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఏమంటారు, కొంచెం వెర్రితలలు వేసే కాన్సెప్ట్స్ డెవలప్ అవుతున్నాయి. అవి దానివల్ల వచ్చే సమస్యల ఏమంటారు ప్రతిరూపమే దాని ఎఫెక్ట్ అన్నది ఈ భయంకరమైన స్ట్రెస్ అన్నది మరి పెరుగుతోంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్ట్రెస్ అనగానే అది ఏదో టెన్షన్ పడ్డము, యాంగ్జైటీ పడ్డం మాత్రం కాదమ్మా. ఇట్ ఈజ్ ఒక కనిపించని భూతం. అది మనను అన్ని యాంగిల్స్లోనూ కబళించి వేస్తుంది. ఇవాళ మేడం గారు ఒప్పుకుంటారు, సైకోసోమాటిక్ ఇష్యూస్ అన్నది ఒక సపరేట్ సబ్జెక్ట్ కింద తయారైపోయింది. ఆ మానసిక సమస్యలతో వస్తున్న శారీరకమైన సమస్యలు, హార్ట్ ప్రాబ్లం, లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఒక పెద్ద బ్రాంచ్ తయారైంది. దాని మీద ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్, అసలు ఆ వర్డే రాంగ్. అదేమన్నా డబ్బా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లాగా స్ట్రెస్ను మేనేజ్ చేయడానికి, కానీ స్ట్రెస్ని అదుపులో పెట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. చిన్న నేను స్టోరీగా చెప్పాలంటే, ఒక పులి ఎదురుగుండా వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం? భయపడతాం, భయపడి ఐదర్ అక్కడి నుంచి పారిపోతాం, లేకపోతే ఫ్రీజ్ అవుతాం, లేకపోతే దాంతో ఆప్షన్ లేనప్పుడు దాంతో పోట్లాడతాం. సో మన బాడీలో అలాంటి స్థితిని ఎదుర్కోవడానికి ఒక సిస్టమ్ డెవలప్ అయింది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్లో. ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం అంటాం దాన్ని. సో అదేం చేస్తుంది, ఎప్పుడైతే మనకు ఒక డేంజర్, లైఫ్ డేంజర్, ఒక సీరియస్ డేంజర్ అన్నప్పుడు ఆ సిస్టమ్ అన్నది యాక్టివేట్ అవుతుంది. మన బాడీని అలాంటి డేంజర్ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రెడీ చేస్తుంది. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ మెకానిజం విచ్ హెల్ప్స్ అస్ డేంజరస్ సిచ్యువేషన్లో. ఎందుకు, పురాతన కాలం లోపల మనిషికి పుల్లు ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు వాళ్ళకి. సో అలాంటప్పుడు డెవలప్ అయిన సిస్టమ్ అన్నమాట ఇది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ స్ట్రెస్ అనేది ఎలాంటి సిగ్నల్, ఇప్పుడు ఒక పులిని చూస్తే మైండ్కి ఎలాంటి సిగ్నల్ వెళ్తుందో, స్ట్రెస్ను చూసినప్పుడు అదే సిగ్నల్ వెళ్తుంది. ఆటోమేటికల్గా మన బాడీ అనేది పులిని చూస్తే ఎలా రెడీ అవుతుందో దాంతో ఫైట్ చేయడానికి, అలాంటి రెడీనెస్కి రెడీ అవుతుంది. కానీ అక్కడ పులి రియల్గా లేదు. అది ఫైట్ చేయాలా, పరిస్థితుల్లోంచి పారిపోవాలా, రెండూ ఇంపాసిబుల్. ఒక బాస్తో నీకు గొడవ అవుతుంది, లేదా ఒక అత్తగారితో గొడవ అవుతుంది, సంసారం వదులుకొని పారిపోవడానికి లేదు. అత్తగారితో పోట్లాడితే వచ్చే రిపర్కషన్స్ భరించే, అంటే రకరకాల కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా, అవి భరించను లేకపోవచ్చు. సో ఇలా ఏమవుతుందంటే బాడీ రిపీటెడ్లీ డేంజర్కి రెడీ అవుతుంది. అక్కడ చేయడానికి ఆ రియాక్షన్స్ని, ఇప్పుడు నిజంగా పులుంటేనేమో పారిపోతే ఆ హార్మోన్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో, లైక్ అడ్రినలిన్ కావచ్చు, కార్టిజాల్ కావచ్చు, అవి రిలీజ్ అవుతున్నాయి. సో ఆ రిలీజ్ అన్నది బయటకు వెళ్ళిపోతాయి చెమట రూపంలో. కానీ ఇక్కడ ఏమైపోతుంది, అవి రిలీజ్ కాన్స్టెంట్ 24 hours పులి పక్కన ఉంటే ఎలా ఉంటారో అలానే ఉంటున్నారు. దానివల్ల ఈ రకరకాల మానసిక శారీరక సమస్యలు అన్నవి మన జీవితంలో భాగాల కింద మారిపోతూ ఉన్నాయమ్మా. సో కాబట్టి ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు లైఫ్ అండ్ డెత్ లాగా చూడాల్సిన అవసరం లేదు. హౌ టు డీల్ విత్ ఇట్. మనం బ్రతికున్నాం, ఇది ఒక చాలా వాల్యుబుల్ థింగ్. నిజం చెప్పంటే చాలామంది, నేను అదే అంటూ ఉంటా, సూసైడ్ అనేది క్రై ఫర్ హెల్ప్, నాట్ లైక్ ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్. నాకు ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు, ఏదో సపోర్ట్ ఎక్కడి నుంచో ఎవరో ఇస్తే బాగుండు. ఇవాళ మార్నింగ్ కూడా కల్పన గారి దాని విషయంలో ఏదో సూసైడ్ అనేది ఇంట్లో అన్నప్పుడు అదే చెప్పాను.
మనం ఎవరికి పక్క వాళ్ళ బాధలు వినే టైం లేదు, మన పరుగులు మనలోనే ఉన్నాయి. వినేవాడు దొరికితే సగం ఇవి ఆగిపోతాయి. అందుకే సూసైడ్ హెల్ప్ లైన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మాది కూడా ఒక దర్శకాని హెల్ప్ లైన్ ఉంది. ఇలా చాలామంది మన హైదరాబాద్లోనే చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి. సో అలాగా ఎప్పుడైతే మనకి స్ట్రెస్ వస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళు మేడం చెప్పారు, మనకి మనమే, ఎవరో కాదమ్మా మనకు వచ్చి ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాదు, మనకి మనం మేడం అన్నట్టు మీ టైం అన్నది పెట్టుకోవాలి. మనకు ఒక గిల్ట్ నేర్పిస్తారు మనకందరికి కూడా. ఆడవాళ్ళు ఆనందంగా ఉండడము అన్నది అదేదో తప్పు చేస్తున్నట్టు. కుటుంబం వాళ్ళ ఆనందంలో ఆడవాళ్ళు ఆనందం వెతుక్కోవాలి. ఇది స్టీరియోటైపిక్ థింగ్. వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్. కొన్ని స్టీరియోటైప్స్ని బ్రేక్ చేసేయాలి. మనము మనుషులం, మన ఆనందం అన్నది ఇంపార్టెంట్. ప్రతిదాన్ని లైఫ్ అండ్ డెత్గా తీసుకోవద్దు. ఓకే, ఇది సమస్య, ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. దేవుడా నాకెందుకు ఇది, వై మీ, ఇది ఒక ఆప్షన్. రెండవది సరే నెత్తి మీద ఏదో పడ్డది, ఎలాగోలా దీన్ని ఎండ్ చేసుకుంటే పోలా అనేది 2వ ఆప్షన్. ఈ 2 ఆప్షన్స్లో మనకి గ్రోత్ ఉండదు, స్ట్రెంగ్త్ పెరగదు ఎమోషనల్గా. 3వ ఆప్షన్ ఇస్ దట్ ఇదొక ఛాలెంజ్, ఇది ఎందుకు డిఫికల్టీ అవుతోంది, ఇప్పటి వరకు నేను ఈ సమస్యను ఎప్పుడూ ఎదుర్కోలేదు, ఆర్ దీన్ని కొంచెం ఎలా సాధించాలో ట్రై చేయలేదు, అందుకోసం ఇది ప్రాబ్లంగా ఉంది. ఓకే, లెట్ మీ ఫేస్ ఇట్, చూద్దాం, మెల్లిమెల్లిగా దీన్ని ఫేస్ చేసుకుంటూ పోదాం. దీనివల్ల ఎంపవర్ అవుతాం. అది వర్క్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, అత్తగారి వల్ల కావచ్చు, హస్బెండ్ వల్ల కావచ్చు. ఆడవాళ్ళం ఎప్పుడు ఒక విక్టిమ్ రోల్లో కూర్చుంటాం. ఇన్నేళ్ళైనా ఈ 2025లో కూడా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, నిజం. కానీ ఎక్కడో ఆడవాళ్ళు దాన్ని ఎదిరించడానికి స్ట్రాటజీస్, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. ఆ స్ట్రాటజికల్ వే లోపల ముందుకు వెళ్ళే టాక్టిక్స్ ఎక్కడో నేర్పించడంలో ఫ్యామిలీస్ ఫెయిల్ అవుతున్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అవుతున్నాయి, చివరికి మన సొసైటీలుగా మనందరం కూడా ఫెయిల్ అవుతున్నాం. ఆ ఎంపవర్ తెచ్చుకోవాలి. ప్రాబ్లం వస్తే ఫేస్ చేద్దాం, ఎవరి ప్రాబ్లం వాళ్ళది, ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది. నా పరిస్థితిని నేను ఎలా ఫేస్ చేయాలి, నేను ఎలా ముందుకెళ్దాం. మేబీ ఐ మే ఫెయిల్, 10 సార్లు ఫెయిల్ అవుతానేమో, 11వసారి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తా. ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. థామస్ ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు, 1001సారి బల్బు తెచ్చాడు. కానీ ఎక్కడో మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడంలో చిన్నప్పటి నుంచి ఫెయిల్ అవ్వకూడదు, తప్పు చేయకూడదు. ప్రతి చైల్డ్కి మనం నేర్పిస్తాం. పెద్ద అయ్యాక వాళ్ళు ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు తల్లి అంటే ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ట్వైన్ అయిన సమస్యలు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా పరిస్థితులను ఏ దృష్టితో చూడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకు నేను స్ట్రెస్ తీసుకుంటాను చూద్దాం. లైఫ్లో కొన్ని పోతాయి, కొన్ని ఉంటాయి. ఓవరాల్గా నేను ముందుకు ఎలా వెళ్ళాలి. ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ దట్ ఐ విల్ కస్టమైజ్ ఎవ్రీథింగ్. జీవితం అనేది జీవించాల్సింది. ఉన్న దాంట్లో లెట్ అస్ కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ అండ్ ఎంజాయ్ చేస్తూ పోదాం. ప్రాబ్లమ్స్ని ఫేస్ చేద్దాం. సాధించగలిగినే సాధిస్తాం, సాధించలేనివి ఇంకేదైనా విధానంలో సాధిద్దామా చూద్దాం. అలా ముందుకెళ్ళినప్పుడు ఆటోమేటికలీ లైఫ్ విల్ బికమ్స్ బ్యూటిఫుల్. మన నెక్స్ట్ తరాలకు అట్లీస్ట్ ఒక మోడలింగ్, ఇంతకుముందు అన్నారు మనకు మోడల్స్ లేవు, కరెక్ట్. అట్లీస్ట్ మన జనరేషన్లో మనం ఒక మోడలింగ్ ఇద్దాం. సో దట్ అట్లీస్ట్ నెక్స్ట్ వాళ్ళు మేబీ ఒక 10% ఇచ్చిన వాళ్ళం అవుతాం. నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్టుగా ఒక చేతనైన ఒక చిన్న సమిధనిద్దాం. మనం మొట్టమొదలు ఒక ఆడవాళ్ళుగా వాళ్ళకి కొంత మోడలింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. పిల్లల్ని అలాగే మనం పెంచుకుంటూ పోయిన వాళ్ళం అవుతాం. సో స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలో తెలిస్తే పాటిద్దాం, తెలియకపోతే నేర్చుకుందాం. బట్ లెట్ us take everything as a challenge and how to work on it. అండ్ మీరు చెప్పినట్టు పేరెంట్స్లో మెయిన్గా మార్పు వస్తే కనుక పిల్లలకి వాళ్ళు టీచ్ చేస్తే వాళ్ళు మారుతారు, వాళ్ళ ఫ్యూచర్కి ఎంతో కొంత నేర్పిస్తారు. అట్లీస్ట్ ఒక 10% అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. అంతేకాకుండా రాబర్ట్ బండురా అని ఒక వెరీ ఫేమస్ సైకాలజిస్ట్ ఉన్నాడు. ఆయన ఒక చాలా మంచి విషయం చెప్పాడు. పిల్లలు ఎప్పుడూ కూడా, పిల్లలే కాదు పెద్దవాళ్ళని కూడా, చెప్పింది విన్నదానికన్నా చూసి నేర్చుకుంటారు. ఇంట్లో పిల్లలకి మనం గుడ్ మోడలింగ్, మనం మొబైల్ పట్టుకుని ఇలా తిప్పుతూ ఒరే నువ్వు మొబైల్ పట్టుకోవద్దు, ఎవరు ఊరుకోరు తల్లి. మెల్లిగా వాడు దొంగతనంగా మొబైల్ తీసుకోవాలని చూస్తాడు. మొదలు మనం ఆ మోడలింగ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పక్కన పిల్లలు, మనం పెద్దవాళ్ళం బుక్ పట్టుకుని కూర్చుంటే చైల్డ్ ఆటోమేటిక్గా బుక్ పట్టుకుంటాడు. కాబట్టి ఆ మోడలింగ్ అన్నది లెట్ us బికమ్ మోడల్స్ అన్న వే లోపల మనం వెళ్తే ఖచ్చితంగా పిల్లలు సరి అయిన దారిలో తీసుకుని వెళ్ళచ్చు. ఎస్ మేడం. అండ్ షర్మిల గారు, మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు PCOD, థైరాయిడ్, రక్తం లేకపోవడం, ఇలా రకరకాల సమస్యలతో పాటుగా
మాతృత్వం అనేది ప్రతి ఒక్క స్త్రీకి ఉన్నటువంటి గొప్ప వరం. అది ఇప్పట్లో పొందలేకపోతున్నారు. పొందలేకపోవడంతో పాటుగా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంది. అయితే దీని నివారణ అనేది ఉంది, వ్యాక్సిన్ అనేది ఉంది అని మాత్రం అందరికీ అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. అమ్మలు కావచ్చు, కాబోయే అమ్మలు కావచ్చు. ఇందాక మీరు హెచ్పివి వ్యాక్సిన్ అన్నారు కదా, చాలా మందికి తెలియకపోవచ్చు. దాని గురించి ఒకసారి వివరిస్తారా? యా, హెచ్పివి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇప్పుడు యాక్చువల్గా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా ఇస్తున్నాం. బాయ్స్కి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే బాయ్స్లో కూడా ఏనల్, తర్వాత పినైల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, వాటిలో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ రోల్ ఉంటుంది. అండ్ ఒకవేళ బాయ్ కనుక ఇమ్యునైజ్ అయితే అతని పార్ట్నర్కి కూడా హెచ్పివి రాకుండా ఉంటుంది. అదొకటి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫర్ గర్ల్స్ అది డైరెక్ట్గా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. 9 ఏళ్ళు నిండిన ప్రతి బాయ్, ప్రతి గర్ల్ ఎప్పుడైనా 9 to 15 లోపు ఈ వ్యాక్సిన్ తీసుకోవటం అన్నిటికంటే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. 2 doses 6 months అపార్ట్ తీసుకోవచ్చు. అండ్ 15 years తర్వాత కూడా విమెన్ ఎప్పటికీ ఏ ఏజ్ అయినా కూడా తీసుకోవచ్చు. హాని అనేది జరగదు. బెనిఫిట్ కంప్లీట్గా ఉంటుందా లేదా అనేది డౌట్ఫుల్. ఎందుకంటే ఇది ఫస్ట్ సెక్షువల్ ఎన్కౌంటర్ అవ్వక ముందు తీసుకోవటం ఈజ్ ఇంపార్టెంట్. అయితే డెఫినెట్గా మీకు హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వచ్చి ఉన్నా, మీకు పిల్లలు పుట్టేశారు, మీకు 30 years ఉన్నాయి, 40 years ఉన్నాయి, ఉన్నా కూడా ఈ వ్యాక్సిన్లో 9 స్ట్రెయిన్లు కవర్ అవుతాయి. ఆ 9 రకాలు ఇన్ఫెక్షన్స్ మీకు వచ్చి ఉండకపోవచ్చు. అండ్ వాటిల్లో 4 మేజర్గా సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి. సో మిగతా 3 నుంచి కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. మీకు ఒకవేళ 2 strains ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే మిగతా 2 నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఏ ఏజ్ అయినా కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోండి. ఇప్పుడు అది రిలీజ్ అయినప్పటికంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 30%కి వచ్చేసింది రేట్. అండ్ కొన్ని స్టేట్స్లో గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా లాంచ్ చేసింది. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ మీరు అడిగింది అబౌట్ పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ. సో ఇన్ఫర్టిలిటీ అండ్ పీసీఓడి ఇవన్నీ రైజ్ అవటానికి ఒకటి ఏంటంటే ఒబిసిటీ ఈజ్ ద మెయిన్ వెరీ ఇంపార్టెంట్ రీజన్. ఊబకాయం, మీరు తినే డైట్, మీ ఎక్సర్సైజ్, అండ్ అగైన్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే పొట్ట చుట్టూతా మనకి వచ్చే కొవ్వు చాలామందికి కరగదు. ఆ పొట్ట చుట్టూతానే ఎక్కువగా కొవ్వు వస్తుంది అని అంటే మీ కార్టిజాల్ హార్మోన్ ఎక్కువగా ఉండి మీరు రెగ్యులర్గా స్ట్రెస్కి గురి అవుతున్నారు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్తామన్నమాట ఇన్ఫర్టిలిటీతో వచ్చే కపుల్స్ అందరికీ. ఫస్ట్ థింగ్ వీలైనంత స్ట్రెస్లో మనకి యాక్చువల్గా మనము యాంగ్షియస్గా ఫీల్ అవ్వటం అనేది కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్. కొంతమంది దాని గురించి స్ట్రెస్ఫుల్గా అంటే ఇప్పుడు నెగిటివ్ కనోటేషన్తో మాట్లాడుతున్నాం, కానీ ఎవల్యూషనల్గా మనకి అది ఎందుకు ఉందంటే మన బెస్ట్ని మనం ముందుకు పెట్టడానికి అండ్ మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, సర్వైవల్ కోసం అండ్ బెస్ట్ రెస్పాన్స్. కానీ 24 hours అదే స్టేట్లో ఉంటే బాడీ తట్టుకోలేదు. అది ఏ మోతాదులో, ఎంతవరకు, ఎప్పుడు, అండ్ దాన్ని ఎస్కేప్ అవటం ఎలా. 24 గంటలు 365 రోజులు మీకు అదే స్ట్రెస్ఫుల్గా ఉంటే బాడీ ఆబ్వియస్గా చాలా రకాలుగా మార్పులు చెంది అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఊబకాయానికి రీజన్ కూడా అది అవుతుంది. అండ్ ఊబకాయం ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో వ్యాయామం చేయటం, న్యాచురల్ ఫుడ్ తినటం, స్లీప్ని చాలా ఇంపార్టెంట్గా రిలీజియస్గా స్లీప్ టైమింగ్స్ని పిల్లల్ని అలౌ చేయటం. అండ్ ఇంకొకటి పిల్లల సూసైడ్స్ గురించి ఇందాక మాట్లాడారు. సో అదేంటంటే ఫస్ట్ పేరెంట్స్కి రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ ఉండాలి. ఐ విల్ టెల్ యూ వన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, మా అబ్బాయి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అదే క్యాంపస్లో చదువుతున్న ఇంకొక బాబు తల్లిదండ్రులు విలేజ్ నుంచి వచ్చారు. ఆ బాబు అన్ని రకాలుగా స్ట్రెస్ని, యాంగ్జైటీని ప్రదర్శించాడు. ఎగ్జామ్ పెట్టినప్పుడల్లా ఫెయింట్ అయిపోయేవాడు. నేను అప్పుడు అది చెప్పి వాళ్ళకి చెప్పాను, ఇతనికి సమ్వేర్ మీరు సపోర్ట్ సరిపడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మన పిల్లలు ఎంతవరకు చేయగలరు అనేది కొంత మనకు అవగాహన ఉండాలి, లేదా తీసుకోవాలి వేరే వాళ్ళ దగ్గర, వాళ్ళ టీచర్స్ దగ్గర. అండ్ అచీవబుల్ గోల్స్ పెట్టుకోవాలి. మనకి ఈజీగా అచీవ్ చేసేదానికంటే ఒక్క పిసరు పైకి పెట్టుకుంటే ఒక పర్పస్ కనిపిస్తుంది మనకు చేయటానికి. అంతేగాని ఇక్కడున్న వాళ్ళని అక్కడికెక్కడికో
వెళ్ళమని, అలా వెళ్ళకపోతే అసలు లైఫే లేదని ఈ నేర్పటం అంతా చాలా సందర్భాల్లో పిల్లలకి పేరెంట్స్ చేసే హాని. ఇది ఒక రకంగా అబ్యూస్. సో అండ్ అది చెయ్యకపోతే నువ్వు పనికిరావు, నీ వర్త్ అంతా అరౌండ్ దట్ ఎగ్జామ్, అరౌండ్ దట్ అచీవ్మెంట్ మొత్తం. అసలు నిన్ను ఏ రకంగా అయినా జడ్జ్ చేయాలంటే నేను అదే, నువ్వు అది అచీవ్ చేస్తేనే నువ్వు తోపువి, లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు. ఇలా పెంచుతున్నారు కొంతమంది పేరెంట్స్ సపోర్టివ్గా ఉంటారు, అలా కాదు అని చెప్తారు. బట్ ఇన్నేట్గా ఆ చైల్డ్ వైరింగ్ అలా ఉంటుంది, యాంగ్షియస్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే కామింగ్ డౌన్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను పిల్లలకి పేరెంట్స్కి చెప్తున్నాను, బాగా చిన్నప్పటి నుంచే పిల్లల్ని సెల్ఫ్ అవేర్ చేయటం. అంటే నీకేమనిపిస్తోంది, వాటిని నువ్వు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటివి నేర్పించాలి. లైఫ్ స్కిల్స్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్రతి సందర్భంలోనే. అడ్వర్సిటీ గురించి మేడం చెప్పారు. ఏదైనా మనం అనుకోనిది జరిగినప్పుడు దాన్ని మనము ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా ఎలా చూడాలి, అండ్ దాన్ని తప్పించుకొని ఇంకొక రూట్ తీసుకొని మన గోల్ ఎలా రీచ్ అవ్వచ్చు, ఆర్ అసలు గోల్ పోస్ట్ని కూడా చేంజ్ చేయొచ్చు అనేది ఉండాలి ఫస్ట్ పేరెంట్స్కి. ఇది మీరు పెట్టుకున్నవి, నాకు ఇంత డబ్బులు ఉండాలి, నాకు ఇలాంటి కారు ఉండాలి, నాకు ఇన్ని మెడల్స్ రావాలి, నేను ఈ ఏజ్కి ఇలా బ్రతకాలి, ఇవన్నీ మనం ఏర్పరచుకున్నవి. డెఫినెట్గా ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ లైఫ్ ఈజ్ టు బీ ఇండిపెండెంట్. అంటే నిన్ను చూసుకోగలగటం, చూసుకుంటూ నువ్వు ఏ రకంగా పాజిటివ్గా నీ చుట్టూ ఎన్వైరన్మెంట్ని ఇంపాక్ట్ చెయ్యగలవు. అది అది ఒట్టి నీ గురించి నువ్వు చూసుకున్నా అది ఇంపాక్టే, నీ ఫ్యామిలీని చూసుకోగలిగినా ఇంపాక్టే, నీ నైబర్హుడ్ని చూసుకున్నా, ప్రపంచాన్ని మార్చే థింగ్స్ చేసినా పర్వాలేదు. వీటిల్లో మనం ఎక్కడి వరకు వెళ్ళగలిగినా స్టిల్ లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అండ్ బ్యూటిఫుల్. ఈ విషయం మనం చిన్నప్పటి నుంచి పిల్లల్లో అవగాహన కల్పించాలి. అండ్ ఒక లేడీకి అవగాహన ఉండటం మేడం చెప్పినట్టుగా చాలా బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యామిలీ. సో అందుకని విమెన్కి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్యుకేట్ చేయాలి, రైట్ వేలో ఎడ్యుకేట్ చేయాలి. పరుగు తీయి, మ్యాన్తో సమానం అని ప్రూవ్ చేసుకో అన్ని విషయాల్లోనూ అని అగ్రెసివ్గా చెప్పటం వేరు. నీ పొటెన్షియల్ని నువ్వు మ్యాక్సిమైజ్ చెయ్యి, యూ కంపీట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. నీకంటే నువ్వు బెటర్ ఎలా అవుతావు, ఇలాంటివి నేర్పిస్తే ఐ థింక్ విమెన్ ఎంపవర్ అవుతూ రైట్ వేలో పయనిస్తారు. ఎస్ మ్యామ్, డెఫినెట్లీ అలా మార్పులు జరిగితే కనుక అసలు మీరు అన్నట్టు ఇట్లా స్ట్రెస్ ఉండదు, ఇలాగ హెల్త్ ఇష్యూస్ కూడా రావు. అండ్ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం వేరు కాదు, ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుంది అని. ఎస్పెషల్లీ మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్ట్రెస్ని ఎలా అధిగమించాలి, అలాగే హెల్త్ పరంగా ఎలాంటి అవేర్నెస్ను కలిగి ఉండాలనేది చాలా చక్కగా వివరించారు. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీ ఇద్దరికి. అండ్ మీ ఇద్దరికి కూడా 10TV తరపున హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 10TV.